ప్రిపేర్ అవ్వలేదు, కానీ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో చాలాసార్లు చాలా వేదికల్లో అందరూ చెప్పిన మాట మళ్ళీ ఇంకొకసారి మీతో గుర్తు చేస్తున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. ఇంకా అది చేయలేదు, ఇంకా అది చేయలేదు, ఇది చేయలేదు, ఆ స్కీమ్ రాలేదు, ఈ వెల్ఫేర్ స్కీమ్ రాలేదని నోటుకు వచ్చినట్లు వాగే వైసీపీ గూండాలకి, కుక్కలకి, వైసీపీ సన్నాసులకి ఒక విషయం చెప్పు. వృద్ధులు వితంతువుల పెన్షన్ ఒకేసారి 1000 పెంచి 4000 1వ తేదీనే వాళ్ళ ఇళ్ళ దగ్గర ఇస్తున్నాం. దివ్యాంగులకి రెట్టింపు పెన్షన్ అందిస్తున్నాం. ప్రతి నెల 64 లక్షల మంది పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వడానికి దాదాపు 20,537 కోట్లు కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఏడాదికి 33,000 కోట్లు. 5 ఏళ్లలో 1.60 lakh crores పెన్షన్స్ కోసం ఖర్చు చేస్తుంది. ఇది దేశంలోనే ఒక పెద్ద రికార్డు. గత జగన్ ప్రభుత్వం మొదటి 4 నెలల్లో పెన్షన్ 250 రూపాయలు పెంచడం తప్ప మరి ఏ ఇతర నవరత్న హామీలను కూడా అమలు చేయలేదు. గుర్తుపెట్టుకోండి. రాజధాని అమరావతికి 15,000 కోట్లు. కించిత్ ప్రమాదకరంగా ఉందనే విషయాన్ని నేను చెప్పాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. ఆయన ఉపన్యసించే ముందు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మీరు చూస్తే ఎంత అహంకారపూరితమైనటువంటి మాటలు నాగబాబు గారు మాట్లాడుతున్నారు. నాగబాబు గారు అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి సోదరుడే కాదు, జనసేన పార్టీని ఆల్మోస్ట్ ఆల్ నడుపుతున్నటువంటి వ్యక్తి. ఇంకొక మాట చెప్పాలంటే కాబోయే మంత్రి. ఆయన మంత్రిగా చేయబోతున్నాను అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే లిఖితపూర్వకంగా ఆయన కమిట్ అయ్యాడు. కమిట్ అయ్యి చాలా రోజులు అయింది అనుకోండి, అది వేరే విషయం. కానీ భారత రాజకీయాల్లో ఎక్కడా కూడా లిఖితపూర్వకంగా త్వరలో ఈయన్ని మేము క్యాబినెట్లోకి తీసుకుంటున్నాము అని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినటువంటి సందర్భాలే లేవు. మరి ఎందుకు ఆ హామీ ఇచ్చారు, దాని వ్యూహం ఏమిటో మనకు తెలియదు అనుకోండి, అది వారి సొంత వ్యవహారం. కానీ లిఖితపూర్వకంగా ఇచ్చి చాలా రోజులైనా ఆయన్ని క్యాబినెట్లోకి తీసుకోలేదు. సరే, అది కూడా వారి వ్యూహానికి సంబంధించినటువంటి అంశం అనుకోండి. ఏమి జరగబోతుందో ఏమి జరుగుతుందో తర్వాత మనం చూద్దాం. కాబోయే మంత్రి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సోదరుడు, జనసేన పార్టీని భుజాన వేసుకొని నడిపేటటువంటి వ్యక్తి ఈ రకమైన అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడితే ఇది పార్టీకి మంచిదవుతుందా అనేది వారికి నేను సుహృద్భావ వాతావరణంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మీరెవరండి చెప్పడానికి? మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటాం. మా జనసేన వేదిక, మా వేదిక మీదకి ఏ విధంగా అయినా మాట్లాడతాం, దూషిస్తాం, ఎదుటి వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం అంటే అది మీ కర్మ అని నేను అడుగుతా ఉన్నా అని చెప్పదలుచుకున్నాను. ఏంటంటే అహంకారపూరితంగా చాలామంది మాట్లాడిన మాటలన్నీ మనకు వినిపిస్తూనే ఉన్నాయి. చాలా సందర్భాల్లో వాళ్ళు రాజకీయాల్లో ఏ స్థాయికి వెళ్ళారో ఒకసారి ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలని నేను చెప్పదలుచుకున్నా. నాగబాబు గారి అహంకారపూరితమైనటువంటి మాటలు జనసేనను నట్టేట ముంచే ప్రమాదం ఉన్నది అని ఆ నాయకత్వం గ్రహించి మంచి సాంప్రదాయాలను రాజకీయాల్లోకి తీసుకొస్తే మంచిది అనేది నా అభిప్రాయం. ఇంకా రెండో విషయానికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఉదయమే తెల్లారిస్తే పొంగనూరు నియోజకవర్గంలో నిన్న జనసేన రాజకీయ పార్టీ పెద్ద బహిరంగ సభ నిర్వహించింది. దీనికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి సోదరుడైనటువంటి నాగబాబు గారిని ఆహ్వానించారు. పొంగనూరు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలిచినటువంటి నియోజకవర్గం, ఆయన సొంత నియోజకవర్గం. కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఘన విజయం సాధించారు. చాలా కీలకమైనటువంటి నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. బహుశా జనసేన రాజకీయ పార్టీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఘాటుగా విమర్శించాలనే ఉద్దేశంతో ఈ బహిరంగ సభ నిర్వహించారని నేను భావిస్తున్నాను. తప్పేం లేదు, గట్టిగా విమర్శించాలని అనుకోవటం జనసేన రాజకీయ పార్టీ, పైగా మా ప్రత్యర్థి రాజకీయ పార్టీ ఏ విధమైన తప్పు లేదు. దానికి ప్రత్యేకంగా నాగబాబు గారిని ఆహ్వానించారు.
మన ఉప ముఖ్యమంత్రి గారి సోదరుడు, ఆయన కూడా వచ్చాడు, ఆ సభలో పాల్గొన్నారు, ఆయన కూడా ఉపన్యసించాడు. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే ఆయన ఉపన్యాస ధోరణి మాత్రమే కించిత్ ప్రమాదకరంగా ఉందనే విషయాన్ని నేను చెప్పాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. ఆయన ఉపన్యసించే ముందు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మీరు చూస్తే